లోపల పెట్టుకొని చెప్పా కదా, ఏం చేస్తున్నాడు? ఏంటి పడుకోని కాసేపు ఏంటి క్రిప్ ఫిక్స్ చేయాలి. రేపు చేసుకున్నాను. రేపు చేసుకునేదేంటి? అది కాదు పుజ్జి, లేనన్నా. నేను ఎక్కడ పడుకోను? అక్కడ పడుకో. ఎక్కడ? బాత్రూంలోనా? అన్నిటి జరిపి పడుకోవచ్చు కదా. అరే అది కాదు నాన్న, నీకు మన ప్లాన్ తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మన ఇండిపెండెంట్ గా పెంచాలనే కదా మనం అనుకున్నాము. అందుకనే కదా ఉయ్యాలు తెప్పించాము. ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది మనం ఈ ఉయ్యాలు కొని. అదేమో పని చేయటం మానేసి ఎన్ని రోజులైంది, వాళ్ళేమో రిప్లైయే ఇవ్వలేదు. అందుకనే కదా మనం క్రిబ్ ఆర్డర్ చేసుకున్నాము. వచ్చాక కూడా నువ్వు ఇన్ని డేస్ ఫిక్స్ చేయకపోతే ఎట్లా చెప్పు? అదే రేపు ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎందుకు నైట్ టైం? వాడికి ఇంకా మంచం మీద అలవాటు అయిపోతుంది. రా నాన్న ప్లీజ్. రేపు చేసుకుందాం రా బుజ్జి ప్లీజ్, నా బుజ్జి కదా, ప్లీజ్ 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 రా బుజ్జి ప్లీజ్. దా నా బుజ్జి కదా, దా ప్లీజ్ ప్లీజ్. నీకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు అన్నీ. అరే ఎప్పుడు మూడు ఏంటి, పనులు అవ్వాలి మరి. 10 అవుతుంది. సరే వాళ్ళు వస్తాడేమో. లేదా నేను చూసుకుంటుంటాను, ఫిక్స్ చేసేదా. మీ నెక్ రింగ్స్ తీసి పెట్టమని చెప్పండి. మరి ఎవరి లోపల పెడతారు? అక్కడే ఉంది. శానిటైజ్ చేసావా? బాక్స్ తడిసిపోయేలాగా చేశాను. అర్థమైంది ఎటకారం. ఎవరి సైజ్ ఇది? ఎంత బరువు ఉంది? వాట్ సైజే? అయ్యా అవును నిజమే, నేను జోక్ చేయలేదు. నిజంగా ప్రేమన్ సైజే. వాడి క్లిప్ ఇది. క్లిప్ తో పాటు యాక్చువల్ గా మ్యాట్రెస్ కూడా ఉంది. మ్యాట్రెస్ కూడా ఇచ్చాడా? హలో, మ్యాట్రెస్ వాడు ఇవ్వలేదు. క్లిప్ తో పాటు మ్యాట్రెస్ కూడా నేను బుక్ చేస్తే రెండు ఒకేసారి పంపించినట్టున్నాడు. ఓకే, సో అంటే క్లిప్ సెపరేట్ గా మ్యాట్రెస్ సెపరేట్ గా బుక్ చేసుకోవాలి మనం. ఎస్. ఓకే. అవును, నువ్వే నా టీ షర్ట్ వేసావు, నా నుంచి అబ్జర్వ్ చేయలేదు. అంటే నువ్వు ఎలాగో నాతో ఇక్కడ ఉండట్లేదు కదా, అసలు నేను మిస్ అవ్వకూడదని. అంటే నా ప్యాంటు, నా టీ షర్ట్ అన్ని వాడేస్తే నేను మాత్రం అండర్ వేర్ వేసుకొని అని కూడా తిరగనా? మరీ ఎక్కువ చేయబాక. ఏం పెళ్ళాన్ని బట్టలు వేసుకుంటే కూడా అంత ఫీల్ అయిపోతున్నావు. పెళ్ళామేగా వేసుకునేది. అంతేలేండి, అంతే. నేనేమి ఫీల్ అవ్వట్లేదు, అంటే నాకు లేకుండా అయిపోతున్నాయి అని. కొనుక్కో. సరే ఓపెన్ చేయ. మరి ఇది ఏంటి ఇప్పుడు ఇదంతా ఫిక్స్ చేయాలా? లేదు, సగం ఫిక్స్ చేసి నువ్వు పడుకో. సగం తెరవుతా ఎప్పుడన్నా. అంటే ఇప్పుడు 10 అయింది ఆల్రెడీ, 12 అవుతుంది. ఎన్నింటికి చెప్పాను? సరే దా పట్టు, తొందరగా చేద్దాం. చేద్దామంటాను. హనీ బ్రాండ్. బ్రాండ్ పేరు హనీ అనేది. రివ్యూస్ చాలా చూసాను. వీడి కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా స్టార్ అండ్ డేజీతో, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది అనేది. నా ఫ్రెండ్ కూడా యూజ్ చేసింది యాక్చువల్ గా. సో వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి ఒకసారి చూసి బాగుంది అనుకుని రివ్యూస్ చూసాక చాలా బాగుంది అని చెప్పారు అందరూ. సరే మరి ఇది అన్బాక్స్ చేసి ఫిట్ చేసేస్తే వాడు కూడా పడుకుంటాడు, నేను కూడా పడుకోవచ్చు. నీకు తెలుసా, వాడు గమనించావా? ఈ మంత్ మొత్తం మనం వాడు అన్బాక్సింగ్ లే చేసాం. అంటే వాంటెడ్ గా కావాలని చేస్తుంది కాదుగా, మనం ఎప్పుడో బుక్ చేసినవి కూడా ఇప్పుడు వచ్చినాయి. అండ్ వాడికి ఆ టైం వచ్చింది. అంటే వాకర్ కూడా వాడికి కావాలి నెక్స్ట్ ఇమీడియట్ గా. మన హై చైర్ తెప్పించాము, సో అది కూడా వాడికి ఫీడింగ్ అవసరం.
సో వాడికి అవసరమైనవే మనం వాడికి ఏది హెల్ప్ అవుతుందని చూసుకొని తెప్పిస్తున్నాం కాబట్టి మనం ఉన్న మార్కెట్ లో ఉన్నవన్నీ కూడా కొనట్లేదు బేసికల్ గా వాడికి ఏది అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు అది కూడా వాడు ఆల్రెడీ 6 months అయ్యాడు అండ్ అది పని చేయట్లేదు కాబట్టి అప్డేట్ చేయాలి కాబట్టి మనం దీనికి అప్డేట్ అయ్యాం. సరే మనం తొందరగా అన్బాక్స్ చేసేసి దాన్ని ఫిట్ చేసేసి ఆడు పడుకుంటే నేను పడుకుంటాను ఎదురు వచ్చేస్తాను. చేయి తొందరగా. ఏదైనా ఒక ప్రోడక్ట్ కి కస్టమర్స్ కి బెనిఫిట్స్ ఫీచర్స్ ఇంపార్టెంట్ అబ్బా. ఇంటి నిండా అట్ట పెట్టిన అదే కదా. సరే నాకు డౌట్ వచ్చింది. ఏంటి? ఒకటి పుడితేనే మనకి ఇన్ని సామాన్లు ఇన్ని అట్టపెట్లు ఇన్ని వచ్చినాయి. నేను అసలు ట్విన్స్ కావాలి అన్న. ట్విన్స్ పుట్టింటే ఏం చేసేవాడు? వాళ్ళ ఇంట్లో పడుకునే వాళ్ళు మనం బయట పడుకునే వాళ్ళు. అంటే ఇద్దరికి రెండు కొనేవాళ్ళ నడిపించు జనాలు కూడా అనుకుంటారు మనం ఏదో షో ఆఫ్ కోసం కొనేస్తున్నాం అని చెప్పేసి. బట్ ఇవన్నీ ఏంటి అంటే బేసిక్ గా పిల్లలు పుట్టిన తర్వాత షో ఆఫ్ కోసం అంటే ఇన్ని వేలు పెట్టి కొనం కదా, మనకి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి యూజ్ అయినా కొంటున్నాము. అసలు పిల్లలకి ఏంటి యూజ్ అవుతాయి అంటే బేసిక్ గా ఉయ్యాలు అనేది కంపల్సరీ కావాలి, వాకర్ అనేది కంపల్సరీ కావాలి, ఫీడింగ్ బాటిల్స్ కానీ కంపల్సరీ కావాలి అనేది కూడా ఇప్పుడు కొంతమంది అంటే యూజ్ చేసుకుంటారు, చేసుకోకపోవచ్చు. ఒక పేరెంట్ వే ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది అది. వాళ్ళ చైల్డ్ ని ఎలా పెంచాలి, ఇండిపెండెంట్ గా పెంచాలనుకుంటున్నారా డిపెండెంట్ గా, సో ఆ థాట్స్ ని బట్టి కూడా ఐటమ్స్ ఏం కావాలి అనేది మనకి అవసరం పడుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ థాట్ ప్రాసెస్ అంతే. ఏది ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మ్యాట్రెస్ ఇదేంటి రెండు ఆర్డర్ చేసావేమో? లేదు నేను ఒకటే ఆర్డర్ చేశాను మ్యాట్రెస్. అది ఒక్క నిమిషం, ఇది మ్యాట్రెస్ కాదు, ఇది బెడ్డింగ్ సెట్, మ్యాట్రెస్ కాదు. బంపర్ అనుకుంటా, సైడ్ బంపర్ సెట్, బెడ్డింగ్ మొత్తం, పిల్లో. ఇది కూడా ఆర్డర్ చేసావా? అయ్యో నేను అడిగాను వాళ్ళని, అంటే బెడ్డింగ్ సెట్ దీంతో పాటే వస్తుందా లేకపోతే విడిగా బుక్ చేసుకోవాలంటే లేదండి మీరు క్రిప్ తో పాటు విడిగా మ్యాట్రెస్ బెడ్డింగ్ సెట్ విడివిడిగా చేసుకోవాలి అని చెప్పారు. అక్కడికి నేను వాళ్ళ సైట్ లో చూసాను, కొన్ని బెడ్డింగ్ సెట్స్ ఉన్నాయి. ఒకటి నచ్చింది నాకు, ఏంటంటే వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్, అది క్రౌన్స్ వచ్చి ఉంది, చాలా బాగుంది. అడిగితే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. అందుకని నాకు ఇంకా వేరే ఏం నచ్చలేదు అందులో. సరే అని మనం బయట తీసుకున్నాము. కానీ ఇది కూడా భలే ఉంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది చూడు, ఆరెంజ్ అండ్ వైట్. వావ్, కాకపోతే ఇది సన్నగా ఉంది, ఇది ఆపదు మనోన్ని. అదే ఒకసారి మొత్తం అంతా సెట్ అంతా కంప్లీట్ గా వేస్తే మనకు ఐడియా వస్తుంది సో హౌ ద కాంబినేషన్ ఇస్ వర్కింగ్ అని. ఇది నాకు తెలిసి ఇన్ఫెంట్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. అదే అంటే వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారేమో బెడ్ తో పాటు, అయి ఉండొచ్చు మేబీ, కనుక్కుంటాను అయినా నేను ఒకసారి. సరే ఉన్నాయి, రెండు కావాల్సి వస్తుంది కదా, ఎలా తర్వాత కొనాలి. కలర్ కూడా చాలా బాగుంది, బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది కదా. ఫైన్ కలర్ ఇది, బాగుంది కదా కలర్. ఇది కూడా స్ట్రాంగ్ కూడా ఉంది. నైస్, వావ్, అమ్మయ్య ఫైనలీ నాకు ఎందుకో రైట్ డెసిషన్ తీసుకున్నా అనిపిస్తుంది. ఇది నువ్వు ఫిక్స్ చేయి, నేను దీని ఫీచర్స్ చెప్తాను, నువ్వు షాక్ అయిపోతావు. యు విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే నీకు నేను ఎంత బడ్జెట్ మిగిలిచ్చాను అని. సెలక్షన్ అయితే బాగుంది, తొందరగా ఫిక్స్ చేస్తాను, ఎదురు చేస్తుంది. సరే మొత్తం దీని ఫిట్టింగ్ కావాల్సిన స్క్రూస్, దాని వీల్స్ సెటప్ అన్నమాట ఇది. ఐ థింక్ ఇవన్నీ టాప్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ ఇది ఫిక్స్ చేద్దాం, మనకి ప్లేస్ కావాలి కాబట్టి కొంచెం స్పేస్ ఆర్గనైజ్ చేసుకుందాం. అది డైపర్ చేంజింగ్ స్టేషన్ అనుకుంటా. చూస్తున్నారు కదా ఈ స్క్రూస్ అన్ని ఫిట్ చేసుకోవడానికి వాళ్ళే ఒక స్క్రూ అండ్ అలాగే రెంచ్ లాగా పనిచేయడానికి ఇది, అండ్ ఇది కూడా రెంచ్ లాగా పనిచేస్తుంది. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో సపరేట్గా టూల్ కిట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో దానికి సంబంధించిన అన్నీ కంప్లీట్గా ఇచ్చేసారు. సో ఫిట్టింగ్ ఈజ్ ఈజీ ఫర్ అస్. మళ్ళీ మనం ఇంకో టెక్నీషియన్ని పిలిపించి ఫిక్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిలిపించుకోవాలంటే పిలిపించుకోవచ్చు, బట్ ఇఫ్ యూ క్యాన్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మా వాడు పర్చేస్ చేసి నీకు నేను ఫిక్స్ చేస్తాను. కొంచెం క్రిబ్లో నుంచి బయటికి రామ్మా, ఇలియానా అన్నట్టు కట్టెల్లో నుంచి బయటికి రామ్మా. దీనికి సంబంధించింది మొత్తం వీళ్ళు ఇచ్చిన టూల్స్తోనే ఫిక్స్ చేస్తున్నాను, అడిషనల్గా ఏ టూల్స్ వాడక్కర్లేదు. అంటే అంత ప్రొఫెషనల్గా ఇచ్చారనమాట వీళ్ళు మనకి. అన్నీ ఫిక్స్ అయితే ఇంకోసారి ఓవరాల్గా మళ్ళీ అన్ని టైట్ చేద్దాం. ఒక కొడుకు కోసం కన్న తండ్రి పడుతున్న పాటలు. వావ్ టైటిల్.
వెళ్ళని చెప్తే వినాలి, ఇది టైటిల్. అది అర్ధరాత్రి అయినా సరే లేచి ఏం చేయమంటే అది చేయాల్సిందే. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి పనులన్నీ ఏం చెప్పలేదు కదా. ఏదో ఒకసారి క్లాక్కి జూమ్ వేసుకో అమ్మా. పాప మా ఆయన వాటర్ తాగొస్తాడని వెళ్ళాడు. ఇదొక నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. ఇవన్నీ చేయాలి కదా. 2 వీల్స్ ఫిక్స్ చేశా. ఇంకా ఇగో ఈ 2 వీల్స్ ఫిక్స్ చేస్తే ఒక స్టెబిలిటీకి వస్తుంది. అప్పుడు కొంచెం టైట్ చేసుకోవచ్చు మనం. లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది బుజ్జి? అంటే దేని గురించి? అంటే ఇట్లా అన్ని చక్కగా అడగంగానే నేను ఎప్పుడు చెప్తే అప్పుడు ఫిక్స్ చేస్తావు, ఎప్పుడు ఏం చెప్తే అది చేస్తావు. ఇదేంటి ఇట్లా లేసింది? ఇటు పడింది కాబట్టి అట్లా లేచింది. అది కదా తగిలింది. కాదు ఇటే తగిలింది, ఇంకొంచెం ఉంటే కంట్లో గుచ్చుకునేది. అమ్మో జాగ్రత్త. సో వీల్స్ ఫిక్స్ చేస్తాను. ఇంకా బెడ్డింగ్ సెట్ అవన్నీ కూడా కొంచెం స్క్రూస్ అవి ఫిట్ చేసి అవి వేసేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే. సో నన్ను చూగుతుంది కదా, ఫిట్ చేయడం కష్టంగా ఉంది, అందుకనే ఫస్ట్ బ్యాలెన్స్డ్ గా పెట్టడానికి వీల్స్ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఎలా అయినా కొంచెం రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు. ఇది చిన్నప్పుడు అసలు ఎప్పుడన్నా నీ చదువు ఇలా చదివావా? హలో, ఐఎమ్ అబౌవ్ 90% స్టూడెంట్. 95 క్లాస్ ఫస్ట్ రాకపోతే మా అమ్మ ఎరక్కొట్టేది. ఒకసారి ఫస్ట్ రాకుండా సెకండ్ వచ్చానని చెక్ చేసాను తెలుసా. అదేంటి ఇలా అయిపోయాను చివరికి. ఎంబీఏ ఇన్ మీడియా అమ్మా. ఏదో మీడియాలో చేస్తున్నారు, చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నారు అనుకుంటున్నావా? మీడియా మీద ప్యాషన్తో డైరెక్షన్ చేయాలి, స్క్రిప్ట్లు రాయాలి, డైరెక్షన్ చేయాలి, మంచి టెక్నీషియన్గా ఎదగాలి, మంచి ఆర్టిస్ట్గా ఎదగాలి, అందరి గుర్తింపు, అందరి ప్రేమ కలగాలి అని చెప్పి మీడియాలోకి వచ్చాను తప్పించి చదువు సంధ్యలు లేకుండా వచ్చేలా. ఏదైనా సరే ఓన్ బ్రెయిన్తో, ఓన్ ఎఫర్ట్స్తో ముందుకెళ్తున్నాం. అబ్బా కానీ కానీ తొందరగా నిద్ర మొత్తంలో ఏంటంటో మాట్లాడుతున్నారు. తాగింది మంచినీళ్ళేనే. ఇది క్రిప్గా కావాలి అనుకుంటే మనం కిందకి వేసుకోవచ్చు అవి. లేదు మనకి హైట్ లెవెల్ కావాలి అనుకుంటే ఇక్కడికి ఫిక్స్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. అయితే పైకి కావాలి నాకు, ఎందుకంటే మనోడు ఇంకా ఇన్ఫాంటే కదా. టాడ్లర్ అయితే అప్పుడు కిందకి వేసుకోవచ్చు. సో డైపర్ చేంజింగ్ టేబుల్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఇలాగా వాడిని కింద వరకు పడుకోబెట్టకుండా ఇక్కడ పైన పడుకోబెట్టి దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, ఇది వద్దంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. సరే అది కూడా చూద్దాం ఫస్ట్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత. 12 అవుతుంది. 2 hours అయిందా? కానీ తొందరగా నాకు షూటింగ్ మళ్ళీ రేపు. మనకి లెవెల్ కావాలన్నావు కదా పైకి. సో ఈ స్క్రూస్తో లెవెల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కావాలనుకుంటే మనం ఇక్కడ హోల్కి పెట్టుకోవచ్చు. ఇంకా లో లెవెల్ కావాలంటే ఇంకా లో లెవెల్ హోల్కి పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెడుతున్నాం, ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ స్క్రూస్ దిస్ బెడ్ దాని మీద ఫిక్స్ అవుతాయి అన్నమాట. సో ప్రస్తుతం ఇది తీసి పక్కన పెడదాం. I need one more drinks break. Drinks break? అదబ్బా వాటర్, అది కూడా డ్రింక్ తెచ్చుకో వాటర్ బాటిల్ ఒకటి. 12 అవుతుంది. ఇందాకే చెప్పగా అయిపోయింది, ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇన్ఫాంట్ లెవెల్ కింద స్టోరేజ్. సో బేసిక్ సెట్టింగ్ అయిపోయింది. ఇంకేమున్నాయి? ఓకే, సో దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కుషన్ యాడ్ అయింది. అదే వేద్దామా మనం తెచ్చింది వేద్దామా? ఫస్ట్ ఇది ఒకటి వేద్దాం, తర్వాత కొన్ని రోజులు అయిందా అది వేద్దాం. ఇంకా దీంట్లో ఉన్నవి ఏంటి? నెట్
మస్కిటో నెట్ ఒకటి. ఆ మస్కిటో నెట్ ఫిక్స్ చేయడానికి దాని సపోర్టింగ్ అవసరం అనుకుంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు స్క్రూస్ ఇచ్చారు వీళ్ళు. సో ఆ స్క్రూస్ ని యూస్ చేసి ఇది ఇలా ఫిక్స్ చేసుకొని నెట్ మస్కిటో నెట్ పెట్టుకోవచ్చు. లోపలికి ఇచ్చారు పిల్లలకి తగలదా? ఇలా క్యాప్ లాగా ఇచ్చారు చూడు. సో వాళ్ళకి నార్మల్ గా మేకులు కానీ లేదంటే వేరే నెయిల్స్ అయితే గుచ్చుకొని వాళ్ళు హట్ అవుతారు కాబట్టి దీని మీద వాళ్ళు ఇచ్చారు, సేఫ్టీగానే ఇచ్చారు. అంటే నీకు ఇలా టేబుల్ లాగా కావాలంటే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అవసరం లేదు అంటే కనుక అన్స్క్రూ చేసేస్తా. అవసరం లేదు యాక్చువల్లీ, ఇప్పుడు తీసేసే. ఈ ప్రొడక్ట్స్ అన్ని తెప్పిస్తున్నాం కానీ తెలియకుండా ఇంట్లో స్పేస్ కన్జంప్షన్ కదా. ఇప్పుడే అడగబోతున్నా పెద్దవి తీసుకుందాం. 2040 మన మిషన్ అదే. 2040 ఎందుకు మన వాళ్ళకి మనవరాళ్ళకి చేద్దామా? సో నెక్స్ట్ ఇంకేమున్నాయి అటాచ్ చేయాల్సింది? మ్యాట్రెస్ వేయాలి, ఎక్స్ట్రా కుషన్ మ్యాట్రెస్ కదా. అది బెడ్డింగ్ సెట్ పెట్టేద్దాం. అది కూడా ఫస్ట్ మ్యాట్రెస్ వేసి పెడదాం. ప్రస్తుతానికి కవర్ వచ్చేస్తా, తర్వాత కవర్ తీద్దాం. మళ్ళీ తర్వాత ఏంటి వాడద్దా? ఇంకొక వాడేస్తా. తీసేనా మరి కవర్? తీసే. రెండు సైడ్స్ కుషన్ బాగానే ఉంది. ఇంకా నేను దీన్ని తెప్పించాల్సిందల్లా మ్యాట్రెస్ కవర్. ఇదేద్దామో మనం తీసుకుంటాం. ప్రస్తుతానికి ఇదేద్దాం. కొంచెం కలర్ ఏదంతా కాంబినేషన్ లో ఉంది కదా, అది మళ్ళీ కొంచెం సీ గ్రీన్ కలర్ లో ఉంది. అవును, ఇక్కడ ఇదే సరే ఓకే. ప్రస్తుతం చేద్దాము, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా అదేద్దాం. ఇదిగో బేసిక్ ఫిట్టింగ్ నేను చేస్తాను కదా. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం చేయవా ప్లీజ్? అక్కర్లేదు, జస్ట్ దగ్గరకు వచ్చింది ఆ డిజైన్ అవి చూడటానికి కరెక్ట్ గా వేసామా లేదా అని. కరెక్ట్ గా వేసామా లేదా? చిచ్చి ఎంత చేసి కూడా పెళ్ళ ముందు. హలో, ఇందాక నువ్వు చేసింది రికార్డ్ చేయలే, అవి కూడా చూపించినా చెప్పనా? ఏదో చేశాను అనుకుంటాను, నువ్వు ఏదో చేసావు రికార్డ్ చేయలేదంటే. అవన్నీ చక్కగా నువ్వు చెయ్యి, నేను చక్కగా నా పిల్లల్ని తీసుకొచ్చి అందులో పడుకోగలుగుతాను. ఇలా డ్రాప్ చేసుకుంటే ఏంటంటే మన బెడ్ పక్కన అటాచ్ చేసుకోవచ్చు. సార్ మీరు ఎవరికి చెప్తున్నారు సార్? నాకు చెప్తారేంటి? నేను అన్ని రీసెర్చ్ చేసి తెప్పించాను అని చెప్తుంటే. అంటే నీ ద్వారా మన వ్యూవర్స్ కి కూడా చెప్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు, సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనల్ని కమెంట్స్ లో అడుగుతున్నారు, బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టండి, ఆ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, ఇలా అడుగుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసం తెలియకుండా నువ్వు తెప్పిస్తావు నేను ఎందుకు అనుకుంటున్నాను. మా ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఫ్రస్ట్రేట్ ఎందుకు? దేని ఫ్రస్ట్రేట్? గట్టిగా లాగే, అది టైట్ గా ఉంది.
కొంచెం పెద్ద అయ్యాక స్టడీస్ అని అవని ఇవని అన్ని ఉంటాయి కదా, ఉంటాయి అప్పుడు మళ్ళీ మనం విడిగా స్టడీ
Yes, see you in next video. Bye. Good night. నేను పడుకుంటాను. Good night. నీ ప్లేస్ yes చలో నన్నదా మనం కూడా జోజో పోదాం జోజో అమ్మ జోజో